మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో కూడా వ్యతిరేకించే గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు వినాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలించినట్లయితే సూర్యుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు అంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కావలసిన చోటికి ట్రాన్స్ఫర్తో కూడిన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయాల్లో బ్రహ్మాండమైనటువంటి విధంగా చక్రం తిప్పే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. వ్యవసాయ రంగంలో బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. తండ్రి వైపు బంధువుల సహాయ సహకారాల వల్ల మంచి ఉన్నత స్థితికి చేరగలుగుతారు. తండ్రితో పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. తండ్రి వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రకమైన ప్రయోజనాలన్నీ కూడా డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో సూర్యుడు 11వ స్థానంలో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. 11వ స్థానంలో సూర్యుడు అంటే సమాజంలో పరపతి, హోదా, గౌరవము, స్టేటస్ ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. అయితే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సూర్యుడు 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఫీసులో రహస్య శత్రువులు పెరుగుతారు, వెన్నుపోటు పొడుస్తారు, పైకి నవ్వుతారు, వెనక గోతులు తీస్తారు, మీ ప్రమోషన్ ఆపేస్తారు, మీ ఇంక్రిమెంట్ ఆపేస్తారు, బాస్ దగ్గర పాలిటిక్స్ ప్లే చేస్తారు. బాస్ కూడా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో వ్యతిరేకంగా మారిపోతాడు. మీరు ఎంత కష్టపడ్డా సరే రికగ్నైజేషన్ ఉండదు, క్రెడిట్ వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సూర్యుడు 12వ స్థానంలో ఉండటం వల్ల వచ్చేటటువంటి సమస్యలు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మకర రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రం చదువుకోండి. 21 సార్లు ఈ ద్వాదశాక్షర మంత్రం చదవండి. అలాగే విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది. ఆ విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో ఈ పరిహారాలు చేసుకుంటే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని మకర రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 వరకు 10 రోజులు కూడా బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. 11వ స్థానంలో ఉన్నాడు. బుధుడు అద్భుతంగా ఉన్నాడు కాబట్టి మకర రాశి విద్యార్థులకి బ్రహ్మాండమైన కాలంగా చెప్పుకోవాలి. పెద్దగా కష్టపడకుండానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్సలెంట్ ర్యాంకులు వస్తాయి. కావాల్సిన చోట సీట్లు వచ్చే అవకాశం ఉంది. స్కూల్లో కానీ కాలేజీలో కానీ నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. జ్ఞాపక శక్తి విపరీతంగా ఉంటుంది. విద్యార్థులందరిలో కూడా మకర రాశి విద్యార్థులు బ్రహ్మాండంగా పేరు తెచ్చుకుంటారు. చాలా గొప్ప విద్యార్థులుగా కీర్తి వస్తుంది. విద్యారంగంలో టాప్ పొజిషన్లో ఉంటారు. అలాగే బుధుడు 11వ స్థానంలో ఉండటం వల్ల కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళితే 100% కొత్త ఉద్యోగం వస్తుంది. క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం, మంచి ప్యాకేజ్తో ఉద్యోగం అనేది వస్తుంది. ఆ ఉద్యోగంలో కూడా చాలా అద్భుతమైన పొజిషన్తో కూడిన ఉద్యోగం వస్తుంది. అలాగే వ్యాపారం కూడా చాలా బాగా సాగుతుంది. వ్యాపారంలో విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు రావడానికి 11వ స్థానంలో బుధుడు విశేషంగా యోగిస్తాడు. అంటే బుధుడు 11వ స్థానంలో ఉండటం వల్ల మకర రాశి విద్యార్థులకి, వ్యాపారస్తులకి, కొత్తగా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. దీన్ని వ్యయ కుజ దోషం అనే పేరుతో పిలుస్తారు. మకర రాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో ఈ 10 రోజులు కూడా వ్యయ కుజ దోషం ఉంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ఉంటుంది, దిష్టి ఎక్కువ ఉంటుంది. కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు, శత్రు బాధలు, వృధా ఖర్చులు ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా 12వ ఇంట్లో కుజుడి వల్ల, వ్యయ కుజ దోషం వల్ల ఏర్పడతాయి. వీటి నుంచి బయటపడాలంటే నరసింహస్వామికి సంబంధించినటువంటి ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి.
అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. 1 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. దానివల్ల వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి శుక్రుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 9 రోజులు 11వ సంచారం అద్భుతంగా యోగిస్తున్నాడు. ఆఖరి రోజు డిసెంబర్ 20, 12వ సంచారం ఖర్చులు ఇస్తున్నాడు. మొదటి 9 రోజులు 11వ సంచారం వల్ల ఏం జరుగుతుందంటే ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. మకర రాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 మధ్యలో ఎప్పుడైనా సరే అవసరానికి ధనం అనేది సమకూరుతూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా డబ్బు ఖర్చైనా ధనం చేతికి అందుతూ ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలు విశేషంగా ఉంటాయి. లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులన్నీ చాలా సులభంగా పూర్తి చేసుకుంటారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో బ్రహ్మాండమైన పేరు, డబ్బు సంపాదించగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా బ్రహ్మాండంగా లాభాలు సంపాదించగలుగుతారు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 వరకు ఈ రకమైన ప్రయోజనాలన్నీ లాభస్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కలుగుతాయి. అఖండ రాజయోగం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే డిసెంబర్ 20 ఆఖరి రోజు మాత్రం 12వ ఇంట్లో శుక్రుడి వల్ల ఖర్చులు ఉంటాయి. ఆ రోజు ఖర్చుల నుంచి బయటపడాలంటే ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదువుకుని పని మీద వెళ్ళటం, పెరుగు తేనె నోట్లో వేసుకుని వెళ్ళటం చేయండి. దానివల్ల ఆఖరి రోజు డిసెంబర్ 20 శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించవచ్చు. ఇలా గ్రహాల సంచారం బట్టి మకర రాశి వాళ్ళు పరిహారాలు చేసుకుంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో పూర్తిగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవచ్చు. ఆధునిక కాలంలో ఎంత కష్టపడి చదువుకున్నా కష్టానికి తగిన ఉద్యోగం రాక చాలామంది బాధపడుతున్నారు. అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ వీసా రిజెక్ట్ అవ్వటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారంలో కూడా ఎంత బాగా కష్టపడ్డా నష్టాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి అర్హతకు తగిన ఉద్యోగం, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రావాలన్నా, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా, విదేశాల్లో డబ్బులు బాగా సంపాదించాలన్నా, వ్యాపారంలో బాగా సక్సెస్ అవ్వాలన్నా కొన్ని సులభమైన విధి విధానాలు పాటించాలి. ఎవరికైనా సరే ఉద్యోగం తొందరగా రావాలంటే ఉద్యోగకారకుడు గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి ఓం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఓం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ, లేదా గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ రోజు 21 సార్లు చదువుకుంటే గణపతి అనుగ్రహం వల్ల తొందరగా ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తికి సంబంధించి ఇంకో మంత్రం ఉంది. ఓం వషట్కారాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్నా తొందరగా ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే చాలామందికి ఈ రోజుల్లో వీసా రిజెక్ట్ అవుతోంది. అబ్రాడ్ వెళ్ళాలనే కల కలగానే మిగిలిపోతోంది. అబ్రాడ్ తొందరగా వెళ్ళటానికి ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే ఓం కాలపాశధరాయ నమః ఇది మంత్రం. అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగాలు చేయాలి, అబ్రాడ్లో బాగా సక్సెస్ అవ్వాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఓం కాలపాశధరాయ నమః అనే మంత్రం రోజు 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోండి. 41 రోజుల పాటు ఈ మంత్రం రోజు 108 సార్లు చదివితే 41 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే వీసాలు అప్రూవ్ అవ్వాలంటే గణపతిని 21 రోజుల పాటు తెల్ల జిల్లేడు పూలతో పూజించాలి. ఇంట్లో గణపతి ఫోటో దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టి 21 రోజుల పాటు ప్రతిరోజు గం గణపతయే నమః అనే మంత్రం చదువుతూ తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించండి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఇలా 21 రోజులు గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే 21 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా అప్రూవల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు సులభంగా వెళ్ళవచ్చు. అలాగే చాలామంది ఎంత ప్రయత్నించినా వ్యాపారంలో నష్టాలు వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు, వ్యాపారంలో లాభాలు తక్కువగా వస్తున్న వాళ్ళు, వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలంటే ఎప్పుడైనా సరే బుధవారం రోజు దానిమ్మ మొక్క దేవాలయ ప్రాంగణంలో నాటి రండి. దానివల్ల వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే లక్ష్మీదేవి చిత్రపటాన్ని వ్యాపార సంస్థలో ఉంచి ఉదయం మీ షాపు తెరవగానే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి కొబ్బరి, పంచదార కలిపి నైవేద్యంగా సమర్పించండి. మీ బిజినెస్ ప్లేస్కి వచ్చేటటువంటి కస్టమర్లందరికీ
ఆ కొబ్బరి పంచదార కలిపినటువంటి ఆ ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉండండి. దీనివల్ల క్రమక్రమంగా వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే చాలామందికి వ్యాపార సంస్థలకి దృష్టి దోషం ఉండటం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపార సంస్థలకి దిష్టే ఎక్కువై వ్యాపారం సరిగ్గా నడవని వాళ్ళు ఏం చేయాలంటే, మంగళవారం రోజు, బుధవారం రోజు, అమావాస్య రోజు ఒక నిమ్మకాయ కోసి ఆ 2 నిమ్మకాయ చెక్కల మీద కూడా పసుపు కుంకుమ వేసి మీ వ్యాపార సంస్థకి ఇరువైపులా రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పు మీద ఈ నిమ్మకాయ ముక్కలు ఉంచండి. మీరు మీ షాప్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళే సమయంలో ఆ రాళ్ల ఉప్పు, నిమ్మకాయ ముక్కలు, పసుపు కుంకుమ రాసినవి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే వ్యాపారం బాగుంటుంది. వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. వ్యాపార సంస్థకు ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు. మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. కాబట్టి ప్రధానంగా ఉద్యోగపరంగా, విదేశీయాన పరంగా, వ్యాపార పరంగా ఈ సులభమైన పరిహారాలు చేసుకోవటం, ఈ మంత్రాలు చదువుకోవటం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు మారినప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని ఆసక్తికరమైన విశేషాంశాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి, కామెంట్ చేసి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేస్తూ దాంతో పాటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.